నాదా క్రియేషన్స్ అభిమానులకు నమస్కారం. ఓ తండ్రి తీర్పు ఈరోజు 11వ రోజు హౌస్ఫుల్ కలెక్షన్లతో పోతుంది. ఓ తండ్రి తీర్పుపై అనుభవాల గని సింగరేణి నిధి శ్రీ లక్ష్మీనారాయణ శ్రీరామోజు గారు ఈ సినిమాపై తన ప్రతిస్పందన తెలియజేస్తున్నాడు. వినండి. నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ శ్రీరామోజు. ఈ మధ్యనే నేను ఓ తండ్రి తీర్పు అనే సినిమా చూశాను. చాలా బాగుంది అనొద్దు, సమాజాన్ని మేలుకొల్పే సందేశాత్మక చిత్రం అది. మనం నిద్రపోతున్న వాళ్ళకి మేలుకొల్పు ఆ సినిమా, సమాజాన్ని బాగుపరిచే సినిమా. అందుకోసం నేను మరీ చెప్తున్నాను, ఈ సినిమా నేను చూడడం కాదు, మీరు కూడా ఒకసారి చూడండి. జీవితం పట్ల మనకు ఒక అవగాహన వస్తుంది. చాలామంది చిన్న సినిమా పెద్ద సినిమా అని దాన్ని 2 వర్గాలుగా చేశారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మాట పక్కన పెట్టండి. ఒక మంచి చేసే సినిమా, చెడగొట్టే సినిమా, 2 వర్గాలు. అది మన మొదటి వర్గానికి చెందిన సినిమానే ఓ తండ్రి తీర్పు. ఒక మంచి కొడుకు తన తల్లిదండ్రులు పోషించడానికి పెంచడానికి కొన్నాళ్ళు అవస్థ పడతాడు. ఒక వయసు వస్తుంది, వయసు వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చినాక తల్లిదండ్రులు ఒక ఇంటివాణి చేయడానికి పెళ్లి చేస్తారు. తర్వాత పిల్లలైతారు. పిల్లలైనాక పిల్లల భవిష్యత్తు గురించి తన త్యాగం చేస్తూ తన కడుపు కట్టుకొని పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడి వాళ్ళను చక్కని భవిష్యత్తు గురించి పాటుపడతాడు. ఈలోగా దాదాపు ఒక 50 ఏళ్ళ జీవితం గడిచిపోతుంది. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళకు పిల్లలు అవుతారు. ఈలోగా ఈయన తాత అయిపోతాడు, రిటైరీ కూడా అయిపోతాడు. ఈ విశ్రాంతి జీవితం ఇప్పుడు మొదలవుతుంది. కానీ విశ్రాంతి జీవితం అనే కంటే ఇది కష్టాల జీవితం మొదలైనట్టు ఒక తండ్రిగా నేను చెప్తున్నా. ఇప్పుడే కష్టాలు అయ్యేదే సినిమా. మన విశ్రాంతి జీవితం మొదలయ్యేది ఓ తండ్రి తీర్పు కథ. తల్లి శ్వాసకు ప్రాణం ఇస్తే తండ్రి భాష నేర్పి భవిష్యత్తునిస్తాడు. ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇచ్చి బంగారు భవిష్యత్తు అతనికి ఇస్తాడు. వాళ్ళు చేసేది ఏంటి? బంగారు భవిష్యత్తును బంగారు బాటలు వేసి బోల్డంత సంపాదించి తండ్రి ఆస్తి కోసం అరులు చాసే కొడుకులు ఈ రోజులో ఉన్నారు. వాళ్ళ కనువిప్పు కలిగించే సినిమానే ఓ తండ్రి తీర్పు. అంత పిల్లల కోసం త్యాగాలని తన జీవితం అంతా గడిచిపోతుంది. వాళ్ళ మైకంలో పడి వాళ్ళ కోరికలు తీర్చడానికి ఉన్న ఆస్తినంతా వాళ్ళకు అంటగట్టి వాళ్ళ కోరికలు తీర్చడంలో ఈయన మసైపోతాడు. చివరి జీవితంలో మందులు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు, కనీస కోరికలు తీర్చుకోవడానికి డబ్బులు ఉండవు. డబ్బులు లేక రోడ్ల పాలైన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. వాళ్ళ కనువిప్పు కలిగించే సినిమానే ఓ తండ్రి తీర్పు. ఆ తల్లి ఆవేదన ఒకసారి గమనించారా? తన కొడుకులకు కాదు, కూతురకు కాదు, వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళకు నచ్చిన పిండి వంటలు చేసి కొడుకు దగ్గరికి వెళ్ళింది. తలుపు తట్టింది. కొడుకు కోడలు బయటికి వచ్చారు. వచ్చి, అమ్మా నువ్వు ఏమనుకోకు, మేము కొంచెం ఫంక్షన్ అని వెళ్తాం, ఈ పూటకు మాత్రం చెల్లెల దగ్గరికి వెళ్ళమన్నారు. అది తీర్చుకునే రుణం అంటే అట్లా ఉండాలని వాళ్ళ ఉద్దేశం. కానీ అది ఎంత నీచ సంస్కారం అన్నది ఆలోచించారా? అది మనసున్న మనుషులకు ఎంత బాధ పెడుతుందో ఆలోచించారా? ఆలోచించలేదు. ఆ తల్లి పడే ఆవేదన చూసి నా కంట నీరు వచ్చింది, బాధపడ్డాను. అది హృదయం ఉన్న మనుషులకే అర్థమైతే ఆమె యొక్క ఆవేదన, ఆ తల్లి పడే ఆవేదన ఎవరు చెప్పుకోగలదు? చేలో మళ్ళీ కూతురింటికి వెళ్ళింది. అమ్మ బాగున్నావా అని అడిగితే ఇప్పటిదాకా బాగానే ఉన్నాను, ఇప్పటి తర్వాత ఏమైద్దో అంటే అర్థమైంది. ఒకసారి మీరు ఆలోచించండి. అది మీలాంటి వాళ్ళకి అర్థమైద్ది, మనుషులకే అర్థమైద్ది. ఆ మనసు లేని వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అందుకే చూడండి ఓ తండ్రి తీర్పు చూడండి, అప్పుడు అర్థమైద్ది. ఆ ఆవేదన, వేదన, బాధ, ఆ పిల్లల పెంపకం చేసిన కష్టమంతా ఒక్కసారి ఆమె కళ్ళ చుట్టూ ఆమె మనసులో సుడులు తిరిగిపోయి ఆమె పడే ఆవేదన, ఆ తల్లి చేసిన నటన అమోఘం, అద్భుతం. ఆలోచించండి. ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో ఎన్నో రాలేదంటే దానికి ఒక గుండె ధైర్యం కావాలి, మానవత్వం కావాలి. ఆ మానవత్వం ఉన్న మనుషులే శ్రీరామ్ దత్తు గారు.
రాజేంద్ర రాజు గారు మానవత్వం ఉంటే సరిపోదు, దానికి గుండె ధైర్యం ఉండాలి. ఆ గుండె ధైర్యంతోనే తీసిన సినిమానే ఓ తండ్రి తీర్పు. ఇలాంటి సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. తీశారు, బ్రహ్మాండంగా తీశారు. సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని మనం ఒక సినిమా చూసి మన సమాజాన్ని రుణం తీర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసి దాని నుంచి మీరు నేర్చుకున్నది ఆల్రెడీ మీకు ఉంటుంది, దాన్ని సమాజాన్ని నేర్పండి. బంగారు భవిష్యత్తు. పిల్లలు తల్లిదండ్రులను పక్కన పెట్టకుండా వాళ్ళ బాధ్యతాయుతంగా పెరగడానికి, వాళ్ళని చూడడానికి మీకు ఒక మంచి సందేశం ఇచ్చే చిత్రమే ఓ తండ్రి తీర్పు. చూడండి, ఒక తండ్రి తన పిల్లాడికి ఏ చిన్న దెబ్బ తాకినా కూడా విలవిల్లాడిపోతున్నాడు. అదే పిల్లలు పెద్దగైన తర్వాత తన తల్లిదండ్రుల పడ ఏమాత్రము చూడటం లేదు. పెంపుడు జంతువులకు ఇచ్చిన కనీస గౌరవాన్ని కూడా తల్లిదండ్రులకు ఇయ్యని రోజులు. తను కక్కుకున్న ఎలాంటి అసహ్యమైన పనులు చేసినా అల్లారి ముద్దుగా ప్రేమతోని వాళ్ళను శుభ్రపరిచిన తల్లిదండ్రులు ఉన్నారు. కనీసం దగ్గుతుంటే ఓర్చుకోలేని పిల్లలు ఈ రోజు ఉన్నారు. అది అర్థం చేసుకోండి. మీరు ఒకనాటికి తల్లిదండ్రులు అవుతారు, మీరు ఒకనాటికి తాతలు అవుతారు, మీరు ఒకనాటికి జబ్బుల పాలవుతారు. కొడుకులారా ఒక్కసారి ఆలోచించండి. మనము ముసలోళ్ళమవుతాం కాబట్టి మన తల్లిదండ్రులు ఆలోచించండి వాళ్ళను. విన్నరా? ఏ రోజుకైనా మన తల్లిదండ్రులు ముసలోళ్ళతో ఆలోచిస్తలేరు. మనం ఈ యొక్క బంధుత్వాలు, అనుబంధాలు అన్నీ తగ్గిపోతున్నాయి. ఈ తరం మా తరంతోనే ఎండు కానియకండి, దయచేసి ఎండు కానియకండి. మీ పిల్లలకు కూడా నేర్పండి, అనుబంధాల గురించి నేర్పియండి. ఈ గొలుసు కట్టును తెగ్గొట్టకండి. ఈ గొలుసును కంటిన్యూ చేయడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. ఒకసారి నా ఆవేదన అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దయచేసి ఆలోచించండి. మీరైద్దరు ఈ తరతరాలు కొన్ని వందల ఏళ్ళ నుంచి ఈ తండ్రులు పడే బాధలు పిల్లలుగా ఉన్నప్పుడే ఆలోచించండి. మనం తండ్రులైతాము, తాతలైతాము, ముసలోళ్ళైతాము, అనారోగ్యం పాలైతామనే ఉద్దేశంలో మన తల్లిదండ్రులు చేసిన సేవను గుర్తించి వాళ్ళు బతికినంత కాలం బతకలేరు. మన ముసలోళ్ళు మన తండ్రులే నాటికి, మన తాతల నాటికి వాళ్ళు బతకలేరు. ఈ కొద్ది కాలాన్ని మీ ప్రేమను కొంచెం పంచేయండి. మీరు డబ్బులు అవసరం లేదు, ప్రేమను మాత్రమే పంచేయండి. దయచేసి ఆలోచించండి. దీనిలో క్యారెక్టర్స్ అన్నీ సజీవమైనవి. ఎవరిని పేరున్న యాక్టర్లను తీసుకోలేదు, సహజమైన నటులను ఏరి కోరి ఎన్నిక చేసి వాళ్ళ పాత్రలే కనబడ్డాయి. వాళ్ళ మనుషులు ఎవ్వరూ కనబడలేదు. తండ్రి పాత్ర ప్రతాప్ గారు, భీమవరం ప్రతాప్ గారు న్యాచురల్ తండ్రి ఎలా ఉంటాడో, తన బాధలు ఎలా ఉంటాయో కరెక్ట్ మన కళ్ళగడ పెట్టి చూపెట్టారు. అనురాధ గారు తల్లి యొక్క ఆవేదనను మన కళ్ళగట్టినట్టు చూపెట్టింది. పోలీసు వ్యవస్థ అంటే ప్రజల్లో చాలా భయం, కానీ పోలీసు వ్యవస్థ అంటే ఏంటిది, దానిలో బ్రహ్మాండమైన మానవత్వం అనే ఎస్ఐ పాత్రలో రాజేందర్ చూపెట్టారు. అందరూ కోడలు కూతురు పాత్రలు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళు మన కళ్ళు మూసుకుంటే వాళ్ళ పాత్రలే కనబడుతున్నాయి, వాళ్ళు మనుషులు కనబడతలేరు. కొడుకింటికి పోయి తలుపు తగితే కొడుకిచ్చిన సమాధానం అది చెప్పుకోదగ్గదా, గొప్పదా? ఎంత పని ఉంటే ఏంటి, తల్లిదండ్రులు దైవము మన తలుపు తట్టి ఇంట్లోకి వచ్చారంటే మాకు పనున్నది అమ్మ, పనున్నది నాన్న, ముందు చెల్లింటికి పోమ్మంటారు. అదేనా మీరు ఇచ్చే సమాధానం? అదేనా మీరు చేసే పని? ఎవరైనా హర్షించదగ్గదేనా? ఛీ! ఆ పాత్రలో అందరూ ఎంతో సహజంగా పోషించి మన కళ్ళు తీర్పించారు. అందుకోసం మీరు చూడండి ఓ తండ్రి తీర్పు, మీరందరూ చూడండి. దాని రూపకల్పన చేసిన వాళ్ళు ఎవరు? ప్రతాప్ గారు, రాజేంద్ర రాజు గారు, శ్రీరామ్ దత్ గారు, వీరు ముగ్గురి త్రిమూర్తుల కలయికతో బ్రహ్మాండమైన సినిమా తీశారు. మన రాజేంద్ర రాజు గారు చేసిన ప్రయత్నం మామూలుది కాదు. ఎందుకంటే ఒక సందేశమైన సినిమా తీసి మనందరికీ ఒక దారి చూపెట్టాడు. ఈ సినిమాతో ఇలాంటి సినిమాలు ఎన్నో మొదలవుతాయి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక సందేశం సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి, మానవత్వం ముఖ్యంగా ఉండాలి. ఆ మానవత్వం చూపెట్టిన రాజేంద్ర రాజు గారికి మన కృతజ్ఞత తెలపాలి. ఒక దారి చూపెట్టాడు. ఈ సినిమా సక్సెస్తోని ఇలాంటి సినిమాలు ఎన్నన్నా తీయొచ్చు, ప్రజలు ఆదరిస్తారని ఒక ధైర్యాన్ని ఇచ్చిండు. అది రాజేంద్ర గారు చేసిన ఒక ధైర్యానికి ప్రతీకనే ఓ తండ్రి తీర్పు. కేవీఎల్ గారు స్వతహాగా ఆయన లాయర్, పాత్ర కూడా లాయరే, కానీ ఒక్కొక్క విషయం ఎంత బాగా చెప్పాడంటే చాలా బాగా చెప్పారు. కనుప్పి కలిగించే తీరుగా పిల్లలు నిర్లక్ష్యంగా ఉండే వాళ్లకు కొరడా దెబ్బ కొట్టినట్టు తన డైలాగులతో, తన నటనతో విశ్వరూపం చూపెట్టారు.
ఈరోజు ఒక కొడుకు చూడలేని పక్షంలో ఒక్క పేపర్ మీద 2 ముక్కలు రాసి కోర్టులో పడేస్తే కోర్టు చుట్టూ తిరిగి నువ్వు తాత ముత్తాత వారు కూడా నీది కేసు క్లియర్ కాదు, జైలు పాలైనా కూడా అవ్వచ్చు, అవకాశం ఉంది. అది ఈ తల్లిదండ్రులు చేస్తలేరు. పేగు బంధం, ప్రేమ కొట్టుకుంటుంది. చనిపోయే చివరి క్షణం వరకు ప్రేమ వల్ల మీ కోర్టుకు లాగుతలేరు. కోర్టుకు లాగితే మీరు కాదు, మీ జేజమ్మ కూడా దిగి వచ్చే రోజులు వచ్చాయి. దాన్ని అర్థం చేసుకోండి కొడుకుల్లారా. మీరు కొడుకుల్లాగా మంచి కొడుకులు అవ్వండి, చెడ్డ కొడుకులు కాకండి. దానికి మంచి ఉదాహరణని ఓ తండ్రి తీర్పు. దాన్ని ఆలోచించుకోండి. ఒక రచయిత తను అనుభవించిందే రాసిండు. ఇది కథ కోసం రాసిన సినిమా కానే కాదు. మీరు అది అర్థం చేసుకోండి. దీనిలో లాభాపేక్ష లేదు, లాభం వస్తున్న ఆలోచన లేదు. మొదలు పెట్టేసిండు. కానీ ఒక తల్లి ప్రసవించడానికి మోయడానికి 9 నెలలు, ప్రసవించడానికి ఒక రోజు అనుభవిస్తుంది. మన రాజేంద్ర రాజు గారు 2 సంవత్సరాలు నిరంతర కృషి అయితేనేది బయటకు వచ్చింది. అంత ఆషామాషి కాదు. ఒక సందేశమైన సినిమా తీసి చూడండి, మీకు తెలుస్తుంది ఈ బాధ ఏందో. మీకు అర్థం కాదు, నేను చెప్పే ఘోష అర్థం కాదు. ఒక సినిమా తీసి ధైర్యంగా థియేటర్లో రిలీజ్ చేయండి. కనీసం ఓటీటీ దాకా పొలి మేరలకు పోని రోజులు ఎన్నో బాక్సులు మూలపడి ఉన్నాయి. అంటే దాన్ని వెనకాల ఎంత కృషి, ఎంత బాధ, ఎంత నలిగిందో ఒకసారి అర్థం చేసుకుని. కేవలం ఒక టికెట్ పెట్టిపోవడానికి మనం బాధపడుతుంటే ఆయనకు అవసరం లేదు. ఒక సందేశం, ఒక సమాజాన్ని బాగుపరచాలనే తపన ఆయన మనస్ఫూర్తి కనబడింది. నాకు వారిని చూస్తే ఆ రిలీజ్ అయిన రోజు జనాన్ని చూసిన తర్వాత ఆయన కళ్ళల్లో ఆయన పడ్డ కష్టమంతా పోయినట్టు కనిపించింది. ఒక తల్లి ఒక అందమైన కొడుకు, అందమైన కూతురు పుట్టినప్పుడు తన పడ్డ అవస్థంతా ఎంత మర్చిపోతుందో ఆయన కళ్ళల్లో నీళ్లు కనబడ్డాయి. అవి నీళ్లు కాదు, కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. అంటే ఇంకా సమాజం బతికున్నదని తెలియడానికి మన జనాలు నిరూపించారు. అది మనకు కావాల్సింది. మన డబ్బులు కాదు, ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడన్న తృప్తి ఆయన కళ్ళల్లో కనబడింది. ఈ నష్టం ఎంతైనా కష్టం ఎంతైనా కానని ముందుకు దూసుకెళ్ళిన మన రారాజు గారికి హ్యాట్సాప్. మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. మనందరూ ఆయన రుణం తీర్చుకోవడానికి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ సందేశాన్ని ఖచ్చితంగా రాబోయే తరాన్ని, రాబోయే సమాజాన్ని బాగుపరచండి. మన భుజ సంఘాల మీద ఉందని మర్చిపోకండి. మన మీద ఉన్నది, ఆ బాధ్యతను విస్మరించకండి. వారికి చేయుతనండి. 10 నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీస్తే తప్పనిసరిగా అవి సక్సెస్ అవుతాయి. కావని అపనమ్మకం మీరు పెట్టుకోకండి. ప్రొసీడ్, మీరు ముందుకు సాగండి. మనకు దారేసిండు, చక్కని సిమెంట్ రోడ్ వేసిండు. ఆ రోడ్డు మీద బ్రహ్మాండంగా మనం ప్రయాణం చేద్దాము. దానికి ప్రజలందరూ మనకు బ్రహ్మరథం పడతారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓ తండ్రి తీర్పును కాపాడుకుందాం, కడుపులో పెట్టుకుందాం, భుజాల మీద ఎత్తుకుందాం, నెత్తి మీద ఎత్తుకుందాం. ఇదే మనం చేసే బాధ్యత. దీనిలో ఓ తండ్రి తీర్పులో ఎస్ఐ మన మానవత్వం చాటుకున్నట్టు ఎస్ఐ సతీమణి గారు చక్కని మెసేజ్ ఇచ్చిండ్రు. పిల్లల బాధ్యత గురించి చాలా చక్కగా చెప్పారు. గుండె లోతుల నుంచి చెప్పారు, గుండెకు టచ్ అయ్యేటట్టు చెప్పారు. చాలా బాగుంది. చాలామంది పిల్లలు కూడా తన తల్లిని తండ్రిని ట్యాబ్లెట్ వేసుకున్నావా అని వాళ్ళ వంతు వాళ్ళ డైలాగ్ వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. అది కాదు. ట్యాబ్లెట్ వేసుకున్నావా చూడండి. చూడకుంటే వాళ్ళు చేదు మాత్రం వేసుకోవడానికి ఆస్కారం ఉండకుంటే, అమ్మ మీరేం తింటారు, ఏం కావాలని తెచ్చిపెట్టండి. ముందు మీరు వాళ్ళని మీ దిక్కు డైవర్ట్ చేసుకోండి. ఆ తర్వాత ట్యాబ్లెట్ వేయండి. పక్కన కూర్చోండి. వాళ్ళు తింటున్నారా లేదా చూడండి. వాళ్ళు నచ్చినవి తెచ్చిపెట్టండి. వాళ్ళకు షుగర్ ఉందనుకో, షుగర్ లెస్ ఉన్నాయి. షుగర్ లెస్ అని చెప్పకండి. షుగర్ లెస్ మిఠాయిలు ఎన్నో ఉన్నాయి. కాస్త ధర ఎక్కువ. వాళ్ళు చేసిన త్యాగం ముందు ఈ ధర ఏం ఎక్కువ కాదు. వాళ్ళు నచ్చినట్టు షుగరేనే చెప్పి తినిపించండి. వాటి సంబంధించి షుగర్ ఎక్కువైందనుకో వాటి మీద ట్యాబ్లెట్లు వేయండి. వాళ్ళు బతికినన్ని రోజులు బతకరు. మిమ్మల్ని పోషించింది 30 ఏళ్ళ దాకా పోషించారు మిమ్మల్ని. వాళ్ళు మరీ 30 ఏళ్ళు మీరు పోషించిన అవసరం లేదు. దాని 4వ వంతే మీరు చూస్తే మీరు కొడుకులుగా ధన్యులైనట్టే. అది ఆలోచించండి. చనిపోయిన తర్వాత కర్మకాండలు చేస్తారు, కానీ ఈ కర్మేంద్ర బాబుని వాళ్ళు ఘోషించే పరిస్థితి తీసుకురాకండి దయచేసి. పోయిన తర్వాత ఏమీ చేయనవసరం లేదు. వరదల్లో కొట్టుకపోతారు, కాలిపోతారు. ఊళ్ళు కొట్టుకపోయిన రోజులు ఉన్నాయి. ఉప్పెనలు వచ్చి ఎవరు చేస్తున్నారు పెద్ద కర్మలు? ఎవరూ చేస్తలేరు ఎవరికెవరు.
కాబట్టి పోయిన తర్వాత చేసే పూలదండలు, గులాబీ దండలు, మంచి కాస్ట్లీ ఫ్రేములు అవసరం లేదు. వాళ్ళ మనసులను తెలుసుకొని వాళ్ళతో ప్రేమగా మీ పిల్లల్ని ఎట్లా చూస్తున్నారు? మీ పిల్లలు కోరిన కోరికలన్నీ తీరుస్తున్నారు కదా, దానిలో 4 కోరికలు మీ తల్లిదండ్రులు తీర్చండి. మీరు తల్లిదండ్రులు అయినారు కదా, మీరు పెట్టే మీ పిల్లల కోరిక తీరుస్తున్నారు కదా. వాళ్ళకు కొన్ని చూడాల్సిన ప్రదేశాలు ఉంటాయి. చూడలేక మిమ్మల్ని సాకడానికో వాళ్ళ తల్లిదండ్రులు సాకడానికో జీవితం అంతా గడిచిపోయింది. వాళ్ళు కోరినట్టు ఒక మంచి వెహికల్ తీసుకపోండి. ఒళ్ళు నలకుడు తీసుకుపోయే మార్గాలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. మా రోజుల్లో లేవు, ఈ రోజుల్లో బ్రహ్మాండమైనవి ఉన్నాయి. వీల్ చైర్లో తీసుకుపోయే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని చూసుకొని మనకు జ్ఞానోదయం కలగాలి. తల్లిదండ్రులు అమెరికా కూడా వీల్ చైర్లో తీసుకుపోతున్నారు. మనం కనీసం ఒక కార్లో తీసుకుపోయే ఎంత దిగజారి ఏం లేం కదా. అందుకోసం వాళ్ళు చూడాల్సిన ప్రదేశాలు, చూడాల్సిన బంధువర్గాలు, చూడాల్సిన ఫంక్షన్లకు మనస్ఫూర్తిగా తీసుకెళ్ళండి. వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అనకండి. వాళ్ళకు నచ్చిన మనుషుల దగ్గర తీసుకెళ్ళండి. అది వాళ్ళకు మనం ఇచ్చే రుణం తీర్చుకునే అవకాశం. దాన్ని అర్థం చేసుకోండి. విహారయాత్రలు తీసుకెళ్ళండి. వాళ్ళ కోసం కొంచెం కేటాయించి బిజీ అంటారు. మా రోజుల కంటే బిజీయా? మేము ఒక 10 రూపాయలు సంపాదించడానికి ఒక రోజంతా కష్టపడే వాళ్ళం. మీరు ఒక రోజు సంపాదన 2000, 3000 వచ్చే రోజులు ఉన్నాయి. చాలు, అంత ఖర్చు పెడతలేరు కదా. కాబట్టి బిజీ అనే మాట పక్కన పెట్టండి. మన తల్లిదండ్రులతో మించిన బిజీ అయితే మనకేమీ లేదు. ఒక్కసారి మీరు ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచించండి. మనకెందుకు ఈ ముసలి తంట, ఈ ముసలుల వాసన మనకెందుకని అనే కోడళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు. వాళ్ళు మన దిక్కు మార్చుకునే ప్రయత్నం చేయండి మీరు. ఎందుకంటే కారణం చెప్తానండి. వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళ అభిరుచి వేరు, వాళ్ళ చదువుకున్న విధానం వేరు. కాబట్టి మన ఇంటికి వచ్చింది కాబట్టి మన దిక్కే మార్చుకోవాలి. అయ్యో వీళ్ళు వాళ్ళ తీరుగా మనం మారడం తప్పది. మన ఇంటికి వచ్చినాక ఓ 25 ఏళ్ళ అమ్మాయి మన కోడలుగా వచ్చింది, నీ భార్యగా వచ్చింది, నీతో ట్రావెల్ చేసి ఇంకో 75 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు అనుకోండి, మన దిక్కు మార్చుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ కుటుంబం తీరుగా మనం మార్చుకోవడం, మన తల్లిదండ్రులు ఏం కష్టపడ్డది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి. కారణం చెప్పాలా, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల వాళ్ళ యొక్క నెగిటివ్ థింకింగ్ ఏమీ చెప్పకండి. మీకోసం ఎంత తాపత్రయపడ్డది చెప్పండి, ఎంత కష్టపడ్డది చెప్పండి, నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం ఎంత త్యాగం చేసి చెప్పండి. వాళ్ళకు ఏమన్నా లోపట ఏమన్నా వీళ్ళ పట్ల ఏదో నెగిటివ్ ఆలోచనలు ఉంటే దాన్ని మార్చేసడానికి ప్రయత్నం చేయండి. ఏ తల్లిదండ్రులు పిల్లలు బాగుపడాలని చూసే తల్లిదండ్రులు లోకం ప్రపంచం మొత్తంలో ఏ పిల్లలు బాగుపడాలని తల్లిదండ్రులు ఉన్నారు కానీ శత్రువులు లేరు. తల్లిదండ్రులు అంటే దేవుళ్ళే, గంతే, దేవుళ్ళే. దానికి ఇంకో మార్గం లేదు, ఇంకో మాట లేదు. ఆ దేవుళ్ళను మీరు విమర్శించకండి, అవకాశం లేదు. దేవుళ్ళని విమర్శిస్తారా మీరు చూడరు. దేవుళ్ళని చూస్తారు, గుళ్ళకి పోతాను, విమర్శించి గుళ్ళకి పోతాను, పోతలేరు కదా. తల్లిదండ్రులు కూడా దేవులే. మన మొదటి దేవుళ్ళు ఎవరంటే మన తల్లిదండ్రులే. మొదటి అందమైన వాళ్ళు ఎవరు మీరు ఆలోచించండి. ఎవరు పెద్ద పెద్ద యాక్టర్లు, అందమైన యాక్టర్ కాదు. మన మొదటి తల్లే మన అందగత్తే. మన అందగత్తే ఎవరు అంటే మన తల్లే. మొదటి అందగత్తే ప్రతి కొడుకు కూతురుకు మన తల్లే. మన ఫస్ట్ కళ్ళు తెరిచి చూసేది తల్లినే, తర్వాత తండ్రిని. అది ఆలోచించకండి ఎవరో కాదో. అందమైన వాళ్ళు, అందమైన మనసున్న వాళ్ళు, అందగత్తెలు, అందమైన తండ్రి, అందమైన మనసు అన్నీ తల్లిదండ్రుల లోపలనే ఉన్నది. దానికి రూపమే మన ఓ తండ్రి తీర్పు. ఇది ఇంతసేపు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకుంటారు నాకు తెలుసు. కాకపోతే ఒకసారి మనం గుర్తు చేయాలి. ఈ స్పీడ్లో మర్చిపోతున్నాము, రన్నింగ్ చేస్తున్నాం. కాబట్టి మీరు మర్చిపోతారేమో నా బాధ్యతగా నా ఈ వయసులో మీకు గుర్తు చేస్తున్నా. మిమ్మల్ని హెచ్చరిస్తలేను, నేను ప్రాధేయపడుతున్నా. మీ బాధ్యతను మీకు తెలుసుకొని ప్రాధేయపడుతుంది తప్ప మీ కోపంతో నేను ఈ సందేశాలు ఇస్తలేను. దయచేసి నా మాటను మనస్ఫూర్తిగా స్వీకరిస్తానని ఆశిస్తున్నాను. ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందేశాన్ని మనం జారవిడ్చుకోవద్దు. ఇలాంటి 4 సినిమాలు తీయడానికి మనం ప్రేరణ కలగాలంటే మనం థియేటర్ దగ్గర పోవాలి. ఇంకో 4 థియేటర్ దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదొక్కసారి ఆలోచించండి. ఇలాంటి మంచి సినిమాలు 4 సినిమాలు రావడానికి మనం ఏమంత వేలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. సమాజం గురించి స్పీచ్ లేని అవసరం లేదు. ఒక సినిమా థియేటర్ తీసుకెళ్ళండి, ఒక 4 మీ డబ్బులతో తీసుకెళ్ళండి, తప్పేం కాదు. 4 తీసుకుపోతే ఒక 500 రూపాయలు, ఒక చిన్న పార్టీ చేసుకున్నంత దానికంటే చాలా తక్కువ టికెట్లే. మనం టికెట్ల రేటు పెంచి చూపెడతలేం కదా. కనీస టికెట్లు పెట్టి ఒక మంచి మెసేజ్, ఒక ఉపన్యాసం ఇచ్చిన దానికంటే ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇది ఒక మంచి స్వర్ణావకాశం. దీన్ని సద్వినియోగపరచుకొని నా యొక్క విన్నపం. అందుకే మీరు మరోసారి చూడండి,
మన చుట్టుపక్కల బంధువులకు, మన ప్రియతమ మిత్రులందరూ చూపెట్టండి. మన సమాజాన్ని బాగుపరచడానికి ఓ తండ్రి తీర్పు తప్పనిసరి చూపెట్టండి, తప్పనిసరి చూపెట్టండి. ఇది ఓ తండ్రి తీర్పు, ప్రజా తీర్పు. ఇది ఓ తండ్రి తీర్పు, యూత్కు మార్పు. ఓ తండ్రి తీర్పు, ఇది ఓ తండ్రి తీర్పు, ఇది ఓ తండ్రి తీర్పు, ఇది ఓ తండ్రి తీర్పు, ఇది ఓ తండ్రి తీర్పు. కడుపున పుట్టిన వారే కఠినంగా మారుతూ ఎదపై ఆడిన వారే గుండె గాయం చేస్తుంటే కడుపే రగిలిన గుండె వండిన ఓ తండ్రి తీర్పు, ఇది ఓ తండ్రి తీర్పు.